హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీ అందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజైతే మా ఊర్లో అంకమ్మ తల్లి కొలుపులైతే జరిగాయండి. అక్కడ నైట్ అంతా ఇలా ప్రభ కట్టి చాలామంది డాన్సర్లయితే వచ్చారు. వాళ్ళందరూ డాన్స్ ఎలా వేశారు, అక్కడ ప్రభ కానీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ అమ్మవారికి పొంగళ్ళు పెట్టి యాటలనైతే కోస్తారండి. అక్కడ మొత్తం టెంపుల్ మొత్తం చూపిస్తాను. మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు జరిగిందంతా నైట్ నుంచి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా బాగా జరిగాయి కొలుపులైతే. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూశారు కదా, ఇదైతే మా ఇంటికి దగ్గరలోనే ఉందండి. ఈ ప్రభ కట్టిన ప్లేసు పొలంలో కట్టారనమాట. అంటే ఈ ప్రభకి ఎక్కువ స్పేస్ కావాలి కదా, సో ఇళ్ళ మధ్యలో అయితే సరిపోదు కదా అని చెప్పేసి టెంపుల్కి దగ్గరలోనే, టెంపుల్ అక్కడ లెఫ్ట్ సైడ్కి ఉందండి. పక్కనే అంతా పొలాలన్నమాట. మన పొగాకు తోటలు వేస్తారు కదా, అది అక్కడ మొత్తం క్లీన్ చేసేసి అక్కడైతే ప్రభ అయితే కట్టారండి. మీరు చూడొచ్చు, చుట్టూ కూడా మొత్తం అంతా చెట్లు, ఇంకోటి చల్లటి గాలి, చుట్టూ ఉన్న వ్యూ చాలా బాగుందన్నమాట. అక్కడ వాళ్ళు పైన స్టేజ్ మీద డ్యాన్స్ వేసే వాళ్ళకి కూడా గాలి కొంచెం బాగుంటుంది. సో అందుకని ఆ స్పేస్ అయితే చూస్ చేసుకున్నట్టున్నారు. మా డాబా మీద నుంచి చూస్తే మాకు ప్రభ చాలా దగ్గరగా కనిపిస్తుందన్నమాట. అంటే వాకబుల్ డిస్టెన్స్లోనే మేము చక్కగా నడుచుకుంటూ వచ్చేసాము. ఇంకా అక్కడైతే ఇంకా మనకి ఇలా జాతరలు, కొలుపులు, తిరునాళ్ళలాగా చేస్తే ఇలాంటివన్నీ ఉంటాయి కదా పిల్లలకి ఆడుకోనీకి. సో ఇంకా మా వాళ్ళు అప్పుడు టైం యాక్చువల్గా 11:30 అయిపోయిందండి నైటు. అయినా కానీ నిద్ర రాలేదు. అందరు పిల్లలు ఎంత చక్కగా గొడవ చేసి అక్కడ బాగా అల్లరి చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో ఇంకా మా పిల్లలు కూడా బాగా అల్లరి చేస్తున్నారు. అక్కడ ఇంకా పొలంలో కూర్చోడానికి కూడా ఏం లేదు. సో నిలబడే చూడాలి ఎంతసేపు అయినా. ఇంకా కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, కొంచెం సేపు ఆడుకుంటాం డాడీ అన్నారు. ఇంకా వాళ్ళ డాడీ తీసుకెళ్ళి అక్కడ ఇదైతే ఆడిపించారనమాట. ఒక పర్సన్కి 50 రూపీస్ అలా తీసుకున్నారు. ఇద్దరు కలిసి కొంచెం సేపు అయితే అది ఆడుకున్నారు. అక్కడ చూపిస్తాను చూడండి మీకు. చుట్టూ ఎంత స్పేసియస్గా మొత్తం అంతా చెట్లు, పొలం అండి. అక్కడి నుంచి మనకి ఇంత దూరంలో ఈ చుట్టూ అయితే ఇలాంటి గేమ్స్, ఈ జంపింగు, ఈ స్లైడింగ్, ఇలాంటి గేమ్స్ అయితే అన్నీ పెట్టారనమాట. బెలూన్స్, పిల్లలు ఇంకా అక్కడ వాటర్ కానీ ఐస్ క్రీమ్స్ తినేటివి మొత్తం అన్నీ పెట్టారు. పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇలాంటివి. ఆ షాపింగ్ అంతా మార్నింగ్ చేశారు మా వాళ్ళు. మార్నింగ్ మేము టెంపుల్ దగ్గరికి కొబ్బరికాయ కొట్టుకోవడానికని వెళ్ళాము అమ్మవారి దర్శనం చేసుకొని. సో అప్పుడైతే కొనుక్కున్నారనమాట షాపింగ్ అంతా. నెక్స్ట్ ఇక్కడ డ్యాన్స్ చేసే వాళ్ళల్లో అండి 15 మెంబర్స్ వరకు లేడీస్ అయితే వచ్చారు. కానీ చాలా పద్ధతిగా ఉన్నారండి. అందరు హాఫ్ శారీస్లో మంచిగా ఎలాంటి ఎక్స్పోజ్ చేయకుండా చాలా పద్ధతిగా చేశారు డ్యాన్స్. నాకు బాగా అనిపించింది అనమాట. అందుకే పెట్టాను యాక్చువల్గా నేను వీడియోస్, లేకపోతే నేను పెట్టేదాన్ని కాదు. ఇంకొకటి జెంట్స్ కూడా ఒక 7-10 మెంబర్స్ దాకా వచ్చారు. వాళ్ళల్లో ఒక అతను అయితే మన జానీ మాస్టర్ ఉన్నారు కదా, తన దగ్గర చేసే అతనంట. ఇంకో అతను కూడా ఎవరో రాజా మాస్టర్ ఎవరో సంథింగ్ ఇంకో మాస్టర్ దగ్గర కూడా చేసే అతను ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా వచ్చారనమాట. ఇంకా అక్కడ మాకు అప్పటికి 12:30 అయిపోయిందండి. ఇంకా బాగా నిద్ర వస్తుండే. అదైతే మార్నింగ్ వరకు ఉంటుందంట. అంతసేపు ఉండలేక మేమైతే ఇంకా వెళ్ళిపోయాము. వెళ్తుంటే ఇది మొత్తం జాతర అండి. నైట్ అంతా అమ్మవారు ఊరేగింపు వస్తుందన్నమాట. ఊరంతా అలా డ్యాన్స్ వేసుకుంటూ అందరూ అలా ఊరంతా తిరుగుతారు తెల్లవారేదాకా. ప్రభ కూడా నైట్ అంతా ఉందండి. మార్నింగ్ మేము వచ్చేసరికి తీసేశారు, ఏమీ లేదు అనమాట అక్కడ. ఇంకా మేము మార్నింగ్ 9:30 అలా టెంపుల్కి అయితే వచ్చాము. అప్పటికే అందరూ పొంగళ్ళు పెట్టుకొని, అంటే మాకు ఎలా అంటే అండి, ఇది ఇప్పుడు ఈ ప్రభ కట్టిన వాళ్ళు కుమ్మరోళ్ళు అనమాట. వాళ్ళ దేవర అనమాట అంకమ్మ తల్లి. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవర ఉంటుంది. మా వాళ్ళేమో గంగమ్మకి చేస్తారు, గంగమ్మ తల్లి కొలుపులని ఉంటాయి. ఇట్లా ఎవరి దేవరికి వాళ్ళు ఇలా ఒక్కో టైంలో ఇలా కట్టుకొని వాళ్ళ స్తోమతకి తగ్గట్టుగా ఇలా చేసుకుంటారనమాట ఊర్లో. అయితే అందరూ పార్టిసిపేట్ చేస్తారు, అందరూ చందాలు అమౌంట్ ఇస్తారు, అందరూ కలిసే ఉంటారు. ఇట్లా కాకపోతే ఇంకా వాళ్ళ దేవరు కాబట్టి వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ వచ్చేసి ఇట్లా పొంగలు పెట్టుకొని అమ్మవారికి మొక్కులు ఉంటాయి కదా, ఆ వేటలన్నీ అవి మేకపోతులు ఇవి ఉంటాయి కదా, అవన్నీ కోసుకొని అక్కడే వండేసుకొని చుట్టాలందరినీ పిలుచుకొని ఇట్లా చేసుకుంటారు. మేము కూడా వచ్చామండి అమ్మవారికి. ఇంకా ఆ రోజునైతే మేము హైదరాబాద్ వచ్చేస్తున్నాం అనమాట. అందుకని ఇంకా మార్నింగ్ వచ్చి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకొని ప్రదక్షిణ చేసి ఇంకా దండం పెట్టేసుకొని దక్షిణ అవి ఇచ్చేసి వచ్చాము. ఇంకా చందాలు ఇచ్చేవాళ్ళు కూడా బయట చందాలు అయితే ఇస్తున్నారు. చూశారు కదా అమ్మవారు ఎంత బాగున్నారో గర్భగుడిలో. అక్కడ గర్భగుడి దాకా స్టెప్స్ ఉన్నాయి, అక్కడ దాకా ఎక్కనిచ్చారనమాట చూడడానికి అమ్మవారిని.
ఇంక నెక్స్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నామండి మేము. అంటే టిఫిన్ కూడా తినలేదు. 10:30, 11 అవుతుంది. ఇంక అక్కడ బాగా పిల్లలు కొంచెం భయపడేలా ఉందన్నమాట. మొత్తం ఏటలు అప్పటికే కోసున్నారు చాలామంది, మొత్తం బ్లడ్ ఉండే అక్కడ. చూశారు కదా. ఇట్లా బయట ఒక చిన్న విగ్రహం పెట్టి అమ్మవారిది, అక్కడ పొంగళ్ళు తెచ్చిన వాళ్ళ పొంగళ్ళందరూ నైవేద్యం ప్రసాదంగా అక్కడైతే అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఆ గేటు బయట ఏమన్నా ఏటలను అయితే కోస్తున్నారనమాట. చూశారు కదా. ఫస్ట్ తీసుకొచ్చి ఇలా అమ్మవారి చుట్టూరు, గర్భగుడి చుట్టూరు ప్రదక్షిణ అయితే చేపిస్తున్నారు ఫస్ట్. ఆ తర్వాత బయటికి తీసుకెళ్ళి కోస్తున్నారనమాట. అమ్మవారికి ఎదురుగా అక్కడ కొబ్బరికాయలైతే కొడుతున్నారండి. అక్కడి నుంచి లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. ఇది 3 days నుంచి జరుగుతుందండి యాక్చువల్గా. ముందు రోజు ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళకి సాంప్రదాయం. ఆ తర్వాత రోజు ఇలా ప్రభ కట్టి అమ్మవారు ఊరేగింపుకి వచ్చారు. ఆ తర్వాత మండే రోజు ఇట్లా ఏటల్ని కోసి అమ్మవారికి పొంగళ్ళు అయితే సమర్పిస్తారనమాట మొత్తం. చూశారు కదా. అది నేను ఎక్కువ తీయలేదు, అక్కడ నాకే ఏదోలాగా అనిపించిందనమాట అలా కోస్తూ ఉంటే. ఇంక అక్కడి నుంచి అయితే చూశారు కదా. ఇక్కడ మొత్తం అన్ని బొమ్మలు ఉన్నాయండి. మా పిల్లలు బొమ్మలు అయితే షాపింగ్ చేసుకున్నారు. ఇంటికి వెళ్ళేసి మేము టిఫిన్ అది తిని ఈవినింగ్ అయితే బయలుదేరి వచ్చేసామండి హైదరాబాద్ ట్యూస్డే కల్లా. ఇలా అనమాట. చాలా చక్కగా అనుకోకుండా అంకమ్మ తల్లి కొలుపుల్లో మేము కూడా పార్టిసిపేట్ చేసాము. చాలా బాగా అనిపించింది. మీరు కూడా తెలియని వాళ్ళు చూస్తారని పెట్టాను. వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.